Hare Krishna Mataji and Prabhuji. Dandavat Pranam. Thank you so much for joining the session. We'll start our session with Mangalacharan. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupah Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guroh Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakanvitamscha नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय श्री श्री गौर निताय की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय श्रीमद् भगवद गीता की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल మనం లాస్ట్ సెషన్ వరకు కూడా శ్లోక బై శ్లోక డిస్కస్ చేస్తూ వచ్చాము బట్ అది చాలా సమయం అనేది తీసుకుంటుంది అండ్ ఫోకస్ అనేది 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైన ఉండడం లేదు కాబట్టి ఈ వాటి నుంచి మనం ఏం చేద్దామంటే 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ పైనే ఫోకస్ చేద్దాము మీకు మధ్యలో ఇంకేదైనా చదివి ఏదైనా క్వశ్చన్స్ వచ్చాయి వాళ్ళ అనేది అర్థం కాలేదు అంటే మాత్రం మీరు మళ్ళీ మనం మీట్ అయినప్పుడు ఆ క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే సో ఇవాళ 6th చాప్టర్ లో మనకి ఉన్న ఇంపార్టెంట్ శ్లోకాలోకి వెళ్ళిపోదాం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ సిక్స్ పాయింట్ 6th చాప్టర్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ శ్లోక వచ్చేసి 17th శ్లోక సో దానికి వెళ్ళిపోతాం దానిపైన మనం శ్లోక అనేది రిసైడ్ చేసి ట్రాన్స్లేషన్ పర్పోర్ట్ చదివి డిస్కస్ చేద్దాం ఆ శ్లోకాన్ని స్క్రీన్ కనిపిస్తుందా కనిపిస్తుంది మాతాజీ ఓకే ఫైన్ డిసైడ్ చేద్దాము నేను చెప్పాక నా తర్వాత చెప్పండి యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తాహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య 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 యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः स्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः ఓకే ప్రమోదిత మాతాజీ శ్లోక రిసైట్ చేస్తారా చేస్తాను మాతాజీ నేనే మాతాజీ మోహిని మాతాజీ మోహిని మాతాజీ ఓకే ఇక్కడే ఓం నమో భగవతే వాసుదేవాయ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ కమలా కుమారి మాతాజీ అనువాదం చదువుతారా చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అనువాదము బై జయశ్రీ శ్రీల ప్రభుపాద. నియమితమైన ఆహారము, నిద్ర, విశ్రాంతి కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను సమింప చేసుకొనగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ శైలజ మాతాజీ భాష్యం చదువుతారా హరే కృష్ణ హ్యాండ్ రైజ్ చేశారు హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. శైలజానుష్ఠానికి శ్రీలత అయితే భాష్యం చదువుతారా మాతాజీ హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, నా పేరు శ్రీలత, ఇందులో ఓకే శైలజాన్ వస్తుంది. చదువుతా మాతాజీ. చదవండి ప్రణామాలు మాతాజీ. దేహావసరములైన ఆహారం భాష్యముపై శిల ప్రభు ట్రాన్స్లేషన్ పర్పస్ శిల ప్రభుపదికి దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము అనగా రక్షణ, మైథునములందు అతి అననది యోగాభ్యాసమునందు పురోభివృద్ధికి ఆటంకము కలిగించును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమున గ్రహించుట ద్వారా ఆహార నియమమును పాటించవచ్చును. భగవద్గీత 9.26 అనుసరించి కాయకూరలు, పుష్పములు, ఫలములు, ధాన్యములు, పాలు మున్నగునవి శ్రీకృష్ణునకు అర్పింపబడును. ఈ విధముగా కృష్ణ చైతన్యవంతుడు సాత్వికములు కానట్టియు మానవులకు ఉద్దేశింపబడనట్టియు ఆహారమును స్వీకరింపకుండుటయందు అప్రయత్నంగానే శిక్షితుడు లేక నియమితుడు కాగలడు. కృష్ణ చైతన్యవంతుడు తాను కృష్ణ చైతన్య కర్మలను నిర్వహించుటయందు సదా జాగరూకుడై ఉండును. కనుక అనవసరంగా నిద్రిస్తూ గడుపు కాలమును గొప్ప నష్టముగా పరిగణించును. అవ్యర్థ కాలత్వం. కృష్ణ చైతన్యవంతుడు భక్తియుక్త సేవ లేకుండా క్షణమైనను వృధాయగుటను సహింపడు. కనుకనే అతడు సాధ్యమైనంత అతి తక్కువ సమయము నిద్రించును. ఈ విషయమున అతనికి శ్రీల రూప గంటలు మాత్రం యాక్చువల్ గా ఇక్కడ చిన్న తప్పు పడింది శ్రీల రూప గోస్వామి 2 గంటలు మాత్రమే ఓకే మాత. శ్రీల రూప గోస్వామి 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు. కొన్ని మార్లు ఆ మాత్రమును కూడా అతడు నిద్రించేవాడు కాదు. హరిదాస్ ఠాకూర్ల వారు తన నిత్య నియమమైన 3 లక్షల హరినామము జపమాలపై పూర్తి కానిదే ప్రసాదమును గ్రహించుట గాని లేదా క్షణమైనను నిద్రించుటను గాని చేసేవారు కాదు. ఇక కర్మకు సంబంధించినంత వరకు కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో సంబంధము లేనటువంటి ఏ కర్మను చేయకున్నందున అతని కర్మము ఇంద్రియ తృప్తి భావనచే కలుషితము కాకుండా సర్వదా క్రమబద్ధమై ఉండును. ఇంద్రియ భోగం అనేది ప్రశ్నయే లేనందున కృష్ణ చైతన్యవంతునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధంగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దైహిక కార్యకలాపములన్నింటి యందును నియమబద్ధుడై ఉండును. కావున అతనికి భౌతిక క్లేశము లేకుండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామ్. ఇక్కడ మనకి ఆఫ్ కోర్స్ ఈ చాప్టర్ దేనిపైన, ఇది ఏం చాప్టర్ గుర్తుందా? చాప్టర్ పేరు, అధ్యాయం పేరు? జ్ఞాన యోగం. కరెక్ట్.
ధ్యానయోగం అంటే మనకి ఇందులో అష్టాంగ యోగ పద్ధతి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని ఈ శ్లోక బేసిక్ గా ధ్యానయోగి అష్టాంగ యోగి మార్గంలో ఉన్న వారికి చెప్తున్నప్పటికీ కూడా ఇది భక్తి యోగులకు కూడా వర్తిస్తుంది. ఓకే, సో ఈ శ్లోక అనేది మనం కూడా డిస్కస్ చేసుకొని దీంట్లో చెప్పిన పాయింట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా మన ఈ భక్తి యోగా పద్ధతిలో మనం ఎదుర్కొనే కొన్ని సవాళ్ళని అధిగమించవచ్చు అనమాట. సో ఈ శ్లోక అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ యోగా పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా ఈ శ్లోకాలో ఇచ్చిన పాయింట్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సో నియమాల గురించి చెప్తున్నారు అనమాట, రెగ్యులేషన్స్ గురించి చెప్తున్నారు. వేటిపైన రెగ్యులేషన్స్ అంటే ఆహారము, నిద్ర, మన కర్మ, మనం విశ్రాంతి తీసుకోవడానికి అంటే కొంచెం రీక్రియేషన్ జోలికి వెళ్తూ ఉంటాం కదా. సో వీటన్నిటిలో కూడా రెగ్యులేషన్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఈ శ్లోక చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మనం సాధించాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్ పాత్ పక్కన పెట్టండి, భౌతికంగా ఏదన్నా సాధించాలన్నా కూడా మనకి ఇష్టం వచ్చినట్లుంటూ ఇష్టం వచ్చినట్లు తింటూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటే దాంట్లో సక్సెస్ సాధించగలుగుతామా? చెప్పండి. కాదు, సాధించలేం. మీకు తెలుసా, ఒక సంగీతకారుడు అంటే ఎవరైతే గానం చేస్తూ ఉంటారో, సింగర్ ఉంటారో, వాళ్ళు మార్నింగ్ 3 o'clockకి లేసి ఆల్మోస్ట్ 3 to 4 hours సాధన చేస్తారు. అండ్ వాళ్ళు ఎంత టెంప్టింగ్ గా అనిపించినా కూడా ఈ చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ వీటి జోలికి వెళ్ళరు. ఎందుకు చెప్పండి? ఎగ్జాక్ట్లీ. సో సేమ్ మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకున్నారనుకోండి, ఆయన కూడా అంతే. మార్నింగ్ ఎవ్వరు లేవక ముందే ఆయన లేచేసి ఇమీడియట్ గా కోర్ట్కి వెళ్ళిపోయి ఆయన ప్రాక్టీస్ అనేది మొదలు పెడతారు. సో ఏదైతే మెటీరియల్ గా సక్సెస్ సాధించాలి అనుకునే వ్యక్తి కూడా ఆయన నిద్ర పైన, ఆహారం పైన, ఆయన యొక్క కర్మల పైన కొన్ని రెగ్యులేషన్స్ అనేవి పెట్టుకుంటేనే భౌతికంగా మనకి అభివృద్ధి అనేది పొందగలుగుతాం. అలాంటిది ఆధ్యాత్మికంగా మనం భగవంతునితో మన రిలేషన్ ని తిరిగి పునఃస్థాపించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ నియమాలు అనేవి లేకుండా మనం సాధించడం ఈజీ అవుతుందా? చెప్పండి, కుదురుతుందా? నేను భక్తి యోగా చేస్తున్నాను, రోజుకి ఒక 10 గంటలు పడుకుంటాను, నాకు నచ్చినట్లు తింటా, ఒక 6-7 సార్లు తింటాను, నాకు నచ్చింది తినేస్తూ ఉంటాను అంటే పాసిబుల్ అవుతుందా? మనం సక్సెస్ సాధించగలుగుతామా? సాధించలేము. సో ప్రతి దాంట్లో కూడా నియమాలు అనేవి ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ భక్తిలో పొందేది చిన్నది కాదు, చాలా చిన్న విషయం ఏం కాదనమాట. ఎంతో 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 అరుదైనది సాధిస్తున్నాం కాబట్టి ఈ రెగ్యులేషన్స్ అనేవి భక్తికి చాలా చాలా అవసరము. సో ఏం చెప్తున్నారు? ఆహారంలో నియమాలు. ఆహారంలో నియమాలు ఎప్పుడు వస్తాయి అంటే, మనము ఏదంటే అది తినకుండా భగవంతునికి నివేదన చేసింది ప్రసాదంగా మనం తీసుకున్నట్లయితే, ప్రసాదాన్ని మనం తీసుకుంటున్నట్లయితే ఆటోమేటిక్ గా నాలుక అనేది కంట్రోల్ అవుతుంది. అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలన్నిటిలో కల్లా అత్యంత కష్టమైనది ఏంటి తెలుసా కంట్రోల్ చేయడము? మన నాలుక, రుచి. నాలుక కంట్రోల్ చేయడం కష్టం అనమాట. సో మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 సెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి టంగ్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. సో టంగ్ ని కంట్రోల్ చేయడానికి భక్తిలో ఉన్న ఏకైక మార్గం ఏంటి తెలుసా? 2 ways ఉన్నాయి. ఒకటి తెలుసా ఎవరికైనా? రెండు ప్రాసెసెస్ చెప్తారు నాలుకని కంట్రోల్ చేసుకోవడానికి. ఎవరైనా చెప్పగలరా? ఏంటి? హరినామ ప్రసాదమా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. హరినామము, భగవత్ ప్రసాదము. సో నోటి వెంట వీలైనంత భగవద్గత, భగవన్నామం భగవంతునికి సంబంధించి వస్తూ ఉండాలి. అండ్ మనం తీసుకునే ఆహారం అనేది భగవంతునికి నివేదన చేసింది అయి ఉండాలి. ఈ 2 జరుగుతున్నాయి అనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాలుక ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే నాలుక కంట్రోల్ అయిందో ఆటోమేటిక్ గా మిగిలిన ఇంద్రియాలు అనేవి కూడా చాలా ఫాస్ట్ గా కంట్రోల్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది చాలా కష్టం కంట్రోల్ చేయడం. అందుకని మీరు మహాప్రసాదే విన్నారా ఎప్పుడైనా? అది మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవ ప్రసాదం విన్నాం మాతాజీ, కానీ మీనింగ్ తెలియదా? ఓకే, తెలియదు మాతాజీ. సో మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవి స్వల్ప పుణ్యవతం రాజన్ విశ్వాసో నైవ జాయతే. అంటే
కొంచెం పుణ్యం ఉన్నదనుకోండి, ఎవరికైనా కొద్దిపాటి పుణ్యము ఉన్నదనుకోండి, వారికి మహాప్రసాదం పైన, నామం పైన, వైష్ణవుల పైన అండ్ భగవంతుని పైన, మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవి, మహాప్రసాదం పైన, గోవిందుని పైన, నామం పైన, వైష్ణవుల పైన వారికి ఫెయిత్ అనేది ఉండదంట. ఎవరికైతే స్వల్పమైన పుణ్యం ఉంటుందో వారికి ఉండదంట. అంటే వీటిపైన విశ్వాసం రావాలి అంటే చాలా 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 ఎక్కువ స్థాయిలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తారంటే, ఒక నిమిషం మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి అర్థమైంది నాలుక ఎలా కంట్రోల్ చేయాలి అనేది. నా దగ్గర ఇది తెలుగు లేదు, నేను ఇంగ్లీష్లోది చూపిస్తున్నా, బట్ ఎనీవే మన ఎక్స్ప్లెనేషన్ కోసమే కాబట్టి ఫాలో అవ్వండి. సో శరీర అవిద్యాజాల్, శరీర అవిద్యాజాల్ అంటే మొత్తం మన ఈ దేహం అనేది, జాల్ అంటే ఏంటి, ఒక నెట్వర్క్ అన్నమాట. ఎట్లాంటిది, ఒక అజ్ఞానంతో కూడిన ఒక ప్లేస్ మన శరీరం అనేది. జోడేంద్రియ తాహేకాల్, దాంతో పాటు మనకి ఏవైతే ఈ ఇంద్రియాలు ఉన్నాయో, జోడేంద్రియ, మనకి శరీరానికి ఇంద్రియాలు జోడింపబడి అవి మనకి గొప్ప ఎనిమీస్ గా, శత్రువులుగా తయారయ్యాయి. తాహేకాల్ జీవే పెహలే విషయ సాగరే, ఏమంటున్నారు, ఫర్ ది త్రో ద సోల్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ మెటీరియల్ సెన్స్ ఎంజాయ్మెంట్. శరీరం అనేది అజ్ఞానంతో నిండిపోయింది, దానితో పాటు మన ఇంద్రియాలు అనేవి జోడించబడి మనకి గొప్ప శత్రువులుగా తయారైపోయి ఉన్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది, జీవుణ్ణి విషయ సాగరంలో పడేస్తున్నాయి. జీవుడు అంటే ఆత్మని ఈ భౌతిక భవసాగరంలో పడేస్తున్నాయి. సి సెన్సెస్ అదుపులో లేకపోవడం వల్లనే కదా మనం చేయకూడని పనులు అనేవి చేసేస్తూ ఉన్నాము, అండ్ భౌతిక సుఖాల వెనుక పరిగెడుతూ ఉన్నాము, అండ్ కర్మబంధనంలో చిక్కుకుంటూ ఉన్నాము, మళ్ళీ మళ్ళీ భౌతిక జగత్తుకు వస్తున్నాము. అలా జీవుడు అనేవాడు ఈ విషయ సాగరంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఓకే, తార మధ్య జిహ్వాతి అంటే ఇన్ని ఇంద్రియాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా టాప్ క్లాస్ ఇంద్రియం మనల్ని ఇబ్బంది పెడుతుంది ఏంటి అంటే జిహ్వాతి. సో జిహ్వ, మన నాలుక ఏదైతే ఉందో అన్నిటికన్నా తారస్థాయిలో ఉందన్నమాట, మనల్ని జీవుణ్ణి పతనం చేసేయడానికి. లోభమయ సుదుర్మతి, దాన్ని గెలవడం అనేది చాలా కష్టం. అండ్ ఇంకేమంటున్నారంటే లోభమయ సుదుర్మతి అంటే చాలా విక్కడ్, అంటే చాలా కన్నింగ్ ఇదిగా ఉంటుందన్నమాట మన నాలుక అనేది. తాకే చేత కఠిన సంసారే. సో ఈ నాలుకని జయించడం అనేది చాలా కష్టతరమైన విషయం. జేత అంటే జయించడం. సో కఠిన సంసారే, చాలా కష్టం అనమాట నాలుకని జయించడం అనేది. ఇది ఏం చేస్తున్నారు మరి, జయించాలంటే ఏం చేస్తున్నారు, కృష్ణ పడోదోయామోయ్, కృష్ణ చాలా కరుణ కలిగిన వారు. సో ఏం చేస్తున్నారు, మనకి కొరీబారే జిహ్వాచాయ్, మన నాలుకని జయించే మార్గాన్ని మనకి చెప్తున్నారనమాట. ఏంటి, స్వప్రసాదన్న దీలోబాయ్, ఆయన ప్రసాదాన్ని తినమని, తీసుకోమని చెప్పి మనకి ఇస్తున్నారు. సెయ్య నామృత పావో, మనకి ఏదైతే భగవంతుని ప్రసాదం ఉందో దాన్ని తీసుకొని రాధాకృష్ణ గుణగావో, రాధాకృష్ణుల యొక్క గుణాల్ని కీర్తించండి. ప్రేమేటాకు చైతన్యనితాయ్, సో అలా కీర్తిస్తూ చైతన్య, నా లార్డ్ నిత్యానందకి, చైతన్య మహాప్రభుకి కూడా మనము ఆరాధన చెయ్యండి. అలా మీరు మీ నాలుకని జయించగలరు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, అన్నామృత పావ, ఆయన ప్రసాదాన్ని స్వీకరించండి, రాధాకృష్ణుని యొక్క గుణగానం చేయండి. అలా మీరు ఈ మన జిహ్వని ఎదిరించగలరు, అంటే జయించగలిగే శక్తి అనేది మీకు వస్తుంది. ఇది మనకి మహాప్రసాదం. మన ప్రసాదం తీసుకునేటప్పుడు ఇది చెప్పి తీసుకుంటారు. ఓకేనా, సో దీని అర్థం ఇది. సో ఇప్పుడు అర్థమైందా, నాలుకని జయించడం అనేది రెండు మార్గాలు, ఒకటి ప్రసాదంతో, ఒకటి నామంతో. సో ఈ రెండిటి ద్వారానే మనము యుక్త విధంగా, అంటే కరెక్ట్ పద్ధతిలో, సరైన పద్ధతిలో మనం ఆహారాన్ని తీసుకోగలుగుతాం ప్రసాదాన్ని తీసుకుంటున్నప్పుడే. సో అతిగా తీసుకోకూడదు, మరీ తక్కువగా తీసుకోకూడదు ఆహారం. మన ఆహారం ఎలా ఉండాలి అంటే, మన శరీరాన్ని, ఆత్మని నిలబెట్టడానికి ఏదైతే ఆహారం తీసుకుంటే ఆ పోషణ ద్వారా మన శరీరం నడుస్తుందో అంత ఆహారం మనం తీసుకోవాలి. కానీ నిజంగా ఇంత ఫోకస్డ్ గా శరీరాన్ని, ఆత్మని నిలబెట్టడానికి ఆహారం తీసుకుంటున్నామా మనము, లేకపోతే నాలుక రుచి కోసం తీసేసుకుంటున్నామా, చెప్పండి.
ఇష్టమైనది అయితే ఎక్కువగానే తీసేసుకుంటాం. నాలుక రుచి. సో మనకి నచ్చిందంటే మాత్రం కొంచెం ఎక్కువగానే తీసేసుకుంటాం. బట్ ఏంటి అంటే అందులో కొంచెం రెగ్యులేషన్స్ అనేవి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అడ్వాన్స్మెంట్ అనేది చూడాలి అంటే మాత్రం మితంగా ఎంత కావాలి అంటే అంత తీసుకొని మనము ఇంకా ఆగడం అనేది మంచిది. ఎందుకంటే నాలుక మనల్ని ఎప్పుడు కూడా ఒకసారి ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటది అంటే మొట్టేమో వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నా కూడా నాలుక ఇంకా కావాలి 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 ఇంకా తిను ఇంకొకటి తిను పర్లేదులే చాలా రుచిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలా అవుతుందా ఎవరికైనా? అవుతుంది మాతాజీ. సో మనకి కడుపు నిండిపోయి ఉంటది. చాలా ఫుల్ గా తినేసి ఉంటాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకా ఫైనల్ గా డెజర్ట్స్ ఏవో స్వీట్స్ అవి చూస్తాం కదా. ఎస్పెషల్లీ స్వీట్స్ యా ఎగ్జాక్ట్లీ. సో ఫుల్ గా తినేసి ఉంటాం. మంచి ఫుల్ మీల్ తినేసి ఉంటాము. అయినప్పటికీ కూడా తర్వాత ఏదైనా స్వీట్స్ ఇట్లా కొంచెం గులాబ్ జామున్, రసగుల్లా ఇట్లాంటివి ఏమన్నా అలా చూసినప్పుడు మనకి లాస్ట్ లో స్వీట్స్ చూసినప్పుడు మాత్రం మళ్ళీ తినాలి అని చెప్పి నాలుక ఇంకా కోరుకుంటూ ఉంటుంది అనమాట. బట్ ఏంటి అంటే ఏదన్నా యోగా పద్ధతిలో మనము సిన్సియర్ గా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం రెగ్యులేషన్స్ అనేవి అవసరం. నాలుకని కంట్రోల్ చేయాలి, ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా? అఫ్ కోర్స్ నెక్స్ట్ పాయింట్ డిస్కస్ చేసాక చెప్తాను. దీనికి కూడా కనెక్షన్ అనేది. నెక్స్ట్ ఏంటి అంటే యుక్తంగా రెగ్యులేటెడ్ గా నిద్రను కూడా రెగ్యులేషన్ అనేది పెట్టాలి. నిద్రకి రెగ్యులేషన్ అంటే ఏంటి అంటే యూజువల్ గా శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తారంటే 6 hours ఆఫ్ స్లీప్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అని చెప్తారు. ఓకే, 6 గంటలే సరిపోతుంది అని అంటారు. అయితే 6 గంటలు మరి మనకి సరిపోవడం లేదు కదా. మరి 6 గంటలు పడుకొని లేచినా కానీ అంత బాడీ రెస్ట్ వచ్చినట్లు అనిపించడం లేదు కదా అంటే మనం ఒక చోట తప్పు చేస్తున్నాం అనమాట. అందువల్లనే మనకి 6 గంటలు నిద్రపోయినా కూడా అంత ఏమంటారు అంత ఎనర్జెటిక్ గా మనం ఫీల్ అవ్వట్లేదు నెక్స్ట్ డే లేచాక. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆహారం అరిగించడానికి మన ఒంట్లో శక్తి ఎక్కువ వెచ్చింపబడుతుంది. ఓకే, సో ఆహారం పరిమితంగా తీసుకోలేదు, మితంగా ఎంతనో అంత రెగ్యులేటెడ్ గా తీసుకోలేదు, కొంచెం ఎక్కువగా తినేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే మన శరీరంలో తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా శక్తి వెచ్చింపబడుతుంది. సో శక్తి అలా ఖర్చు అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అలసిపోయి నిద్ర ఎక్కువ కావాలి అని అనిపిస్తుంది. మీరు గమనించండి, కొంచెం మనం ఫాస్టింగ్ చేసిన రోజు అంత నిద్ర మనకి అవసరం పడదు. ఎస్ ఆర్ నో? మీరు గమనించారా లేదా? ఏకాదశి ఫాస్టింగ్ కానీ మరుసటి రోజు గుడ్డు పడేకి నిద్ర ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఏకాదశి రోజు చూస్తే మనం కొంచెం 6.5 hours అలా పడుకొని లేవగలుగుతాం ఈజీగానే, బాడీ కష్టం అనిపించదు. కానీ ఏ రోజైతే మాత్రం బాగా ఫుల్గా తినేసి పడుకుంటామో ఆ రోజు ఎంత అలారం పెట్టుకొని ఎంత ప్రయత్నం చేసినా కానీ మనకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట నిద్ర లేవడానికి. ఎందుకు అంటే బికాస్ ద మోర్ వి ఈట్ ద మోర్ ద ఎనర్జీ ఇస్ కన్స్యూమ్ టు డైజెస్ట్ ద ఫుడ్. ఎంత ఎక్కువ తింటే అంత ఎనర్జీ వెచ్చింపబడుతుంది ఆహారాన్ని జీర్ణం చేయడానికి. దానివల్ల శరీరం అలసిపోయి ఎక్కువ నిద్ర కావాలి అని కోరుకుంటుంది. దాంతోపాటు ఇంకోటి తప్పు మనం ఏం చేస్తామంటే ఈ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య అంటే నిద్రలో ఈ రెగ్యులేషన్ తీసుకురావడానికి ఇంకో తప్పు ఏం చేస్తూ ఉంటామంటే టైమింగ్స్ ఆఫ్ స్లీప్ అనేది కూడా కానీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో టైమింగ్స్ ఆఫ్ స్లీప్ అనేది మనకి యూజువల్ గా ఏమంటారంటే నైట్ 9 నుంచి 12 వరకు ఎన్ని అవర్స్ ఉంటుంది టైం? 3 hours కదా. 3 hours మాతాజీ. 9 to 12 టైం 3 hours ఉన్నప్పటికీ కూడా ఈ 3 hours మనం పడుకున్నామంటే మన బాడీకి ఎంత రెస్ట్ వస్తుందో తెలుసా? 6 hours రెస్ట్ వస్తుందంట. అంటే ట్వైస్ 3 గంటలు పడుకున్నా కూడా దానికి ఇంకా 2 రెట్లు మన శరీరం సేద తీరిన ఫీలింగ్ తీసుకుంటదంట శరీరం అనేది. సో ఈ 3 hours కి మనకి 6 hours రెస్ట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనము 12 to 3 పడుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ ఎన్ని గంటలు ఉన్నాయి చెప్పండి? అప్పుడు 3. ఆ 3 hours పడుకుంటే ఏమవుతుంది అంటే 3 hours కి 3 hours రెస్ట్ తీసుకున్నట్లు అవుతుంది మన బాడీ. సో అండ్ 12 to 3 అయిపోయిన తర్వాత 3 to 6 టైం ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎన్ని గంటలు ఉన్నాయి? 3. ఆ 3 hours పడుకుంటే 3 hours లో మన శరీరం కేవలం 1.5 hour నిద్రపోయినట్లుగా మాత్రమే పరిగణిస్తుందంట. సో మనం చేసే తప్పేంటి అంటే యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ చాలా మంది సౌండ్ స్లీప్ పడుతుంది అని అంటుంటారు ఎక్కువగా. అది అక్కడికి వచ్చేసరికి వెర్షన్ అలా ఎక్కువ వినిపిస్తుంది. సౌండ్ స్లీప్ వస్తుంది ప్రభు, ప్రాబ్లం సౌండ్ స్లీప్ గురించి కాదు. బట్ అంత స్లీప్ తీసుకున్న తర్వాత కూడా శరీరంలో రెజ్యువనేషన్ జరగట్లేదు. అది ప్రాబ్లం అన్నమాట. సో మనం ఈ 9 to
4:30 అలా లేచే హ్యాబిట్ వీలైనంత తొందరగా మ్యాక్స్ టు మ్యాక్స్ 10 లోపు నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ 4:35 లోపు మీకు ఈజీగా మెలకు వస్తుంది. ఇనీషియల్ గా కొంచెం కష్టంగా ఉంటుంది, అలవాటు లేక మనకి కొంచెం కష్టం అనిపించవచ్చు. బట్ చాలా తొందరగా మన బాడీ అనేది అడాప్ట్ అయింది అనమాట. ఎందుకంటే కావాల్సిన రెస్ట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కి పడుకున్నాం అనుకోండి, 10 to 12 మనకు అక్కడ 4 అవర్స్ స్లీప్ వస్తుంది. 12 to 3 3 అవర్స్ స్లీప్ వస్తుంది. అంటే 7 అవర్స్ అయిపోయింది. 3 to 4 4:30 ఆర్ 5 కి లేచినా కూడా మనకి అక్కడ ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్ స్లీప్ వస్తుంది. సో 8 అవర్స్ మన బాడీ రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అప్పుడు లేచాక ఏమవుతుంది అంటే, అఫ్ కోర్స్ అలారం మోగినప్పుడు లేవడం అనేది ప్రతి ఒక్కరికి కష్టంగానే ఉంటుంది. బట్ ఒక్కసారి లేచాక అంత అలసత్వం అనేది ఉండదు అనమాట. బట్ మనం తప్పేం చేస్తున్నామంటే నైట్ డ్రాగ్ చేసేస్తున్నాం, ఎక్కువ లేట్ చేసేస్తున్నాం. కొందరైతే ఇంకా 11:30 12:30 1 ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. సో డివోషన్లోకి వచ్చాక ఈ హ్యాబిట్స్ అనేవి మనం కల్టివేట్ చేసుకోలేదనుకోండి, లాంగ్ రన్ లో మనం సస్టైన్ అవ్వలేం. లాంగ్ రన్ లో మనము అన్ని టైంకి చేయలేం అనమాట. సో మార్నింగ్ టైం అనేది సత్వగుణంలో ఉంటుంది. ఆ టైంలో లేసి జపం చేసి ఫోకస్ చేయగలిగితే మనం చాలా చాలా బాగా కనెక్ట్ అవ్వగలుగుతాం భగవంతునితో, భగవంతుని నామంతో. కానీ మనం దాన్ని డిలే చేసేస్తూ మధ్యాహ్నం నైట్ టైంకి చాంటింగ్ అనేది తీసుకొచ్చేసేసాం అనుకోండి, ఫోకస్ ఉండదు, చాలా కష్టతరంగా ఉంటది. ఎలాగోలాగా రౌండ్స్ అనేవి నడిచిపోతూ ఉంటాయి. కొద్దిసేపు అయ్యాక మనం డోజ్ ఆఫ్ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాం, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో మనం మంత్రం అనేది కూడా సరిగ్గా నోరు తిరగదు, కళ్ళు మూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట నిద్రలోకి. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో యోగాలో మనం మంచి, ఎస్పెషల్లీ భక్తి యోగాలో మనం మంచి స్థాయిలోకి వెళ్ళాలంటే మాత్రం ఈ నిద్ర అలవాట్ల పైన కూడా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీలైనంత త్వరగా పడుకోండి. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, వీలైనంత త్వరగా నైట్ డిన్నర్ తీసేసుకోవాలి. నైట్ డిన్నర్ అనేది బెస్ట్ థింగ్ ఏంటి అంటే, సూర్యాస్తమయం అయ్యాక నైట్ డిన్నర్ అనేది తీసుకోకండి. సూర్యాస్తమయం ఆ టైంలో తీసేసేసుకున్నారంటే ఇంకా ఆ తర్వాత మీకు ఒకవేళ కొంచెం ఆకలేసినా, ఇనీషియల్గా అలవాట్లేక ఆకలేసినా ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకోండి, ఫ్రూట్ పెట్టుకొని ఆ ఫ్రూట్ తీసుకోండి. బట్ కొంచెం హెవీ మీల్ అనేది వన్స్ ఒకసారి సూర్యుడు అస్తమించిన తర్వాత హెవీ మీల్ అనేది తీసుకుంటూ లేట్ అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే, మళ్ళీ మన బాడీ ఆ తిన్నదాన్ని అరిగించడానికి ఎనర్జీ వెచ్చిస్తుందని చెప్పాను కదా. ఆ ఎనర్జీ వెచ్చించడంలో మనం నిద్రపోయినా కూడా ఆ నిద్ర మనకి సరిపోదు. ఓకే, సో నిద్ర సరిపోదు కాబట్టి మార్నింగ్ లేస్తున్నా కూడా మనకి ఎనర్జెటిక్ ఫీలింగ్ అనేది కలగదనమాట. సో ఇవన్నీ మనం ఫాలో అవుతూ కొంచెం మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం, అన్ని టైం టు టైం చేయగలుగుతాం. సో ఇప్పుడు ఆలోచించండి, డివోషనల్ గా మనం కొంచెం ముందుకెళ్లే కొద్దీ రోజు 16 మాలలు చేయాలి, రోజు ఏదో ఒక శాస్త్ర పఠనం చేయాలి, రోజుకు ఒక క్లాస్ వినాలి, ఎంతో కొంత సేవ చేయాలి, దాంతో పాటు మన బాధ్యతలు అనేవి చెయ్యాలి అంటే ఇష్టం వచ్చినట్లుంటే ఇవన్నీ చేయగలుగుతామా ప్రతిరోజు చెప్పండి? ఆలోచించండి, చేయలేం కదా. సో మనం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తల్లి ఉందనుకోండి, తన పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు అనేవి చూసుకోవాలి. ఒక తండ్రి ఉన్నారనుకోండి, ఆయన బయటికి వెళ్ళి ఆయన ధనార్జన చేయడానికి ఆయన ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. సో అలా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, స్టూడెంట్ కూడా తన స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా చదువుకోవాలి, ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇన్ని చేస్తూ మనం భగవంతునికి కూడా సమయం ఇవ్వాలి అంటే, రెగ్యులేషన్స్ తీసుకొని రాలేదు అంటే చేయగలుగుతామా? మేనేజ్ చేయగలుగుతామా? బ్యాలెన్స్ చేయగలుగుతామా చెప్పండి? చెయ్యలేము, చెయ్యలేము. సో మనం చేసే తప్పేంటి అంటే, ఈ ఆహారంలో, నిద్రలో, రిక్రియేషన్, మన విశ్రాంతి తీసుకునే ఇదిలో అండ్ మన కర్మల్లో కూడా మొత్తం ఆ రెగ్యులేషన్ అనేది తీసుకొని రావట్లేదు అనమాట. అందువల్లనే కష్టతరం అయిపోతుంది. బట్ ప్రయత్నం చేయండి ఎర్లీగా డిన్నర్ చేయడానికి, ఎర్లీగా నిద్రపోవడానికి, ఎర్లీగా నిద్ర లేవడానికి. సో ఇలా మనం కొంచెం 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 శ్రద్ధ పెట్టి నెక్స్ట్ ఒక 5-6 మంత్స్ ప్రయత్నం చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది. వన్స్ ఒకసారి పొద్దున 4-4:30కి లేవగలిగామంటే, మార్నింగ్ కూర్చొని ఎట్ ఏ స్ట్రెచ్ 6:30-7 లోపు మనం 16 రౌండ్స్ చేసేసుకున్నామంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి. ఎస్ ఆర్ నో? Yes. ఎస్ మాతాజీ. ఫుల్ ఎనర్జీ అవును ఉంటుంది మాతాజీ. అనమాట, కంటిన్యూస్. అంటే ఇంకా ఆ టైంలో మనకి ఫోన్ చేసి కదిలించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. మనకి బెల్ కొట్టి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారా? ఉండరు. అండ్ మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారా? ఆ టైంలో అందరూ నిద్రపోతూనే ఉంటారు, ఉండరు. సో పీస్ఫుల్ గా ప్రశాంతంగా చాంట్ చేసుకోవడానికి బ్రహ్మ ముహూర్తం ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఆ టైంలో లేచి మనం కంప్లీట్ చేయగలిగితే రోజులో మనకున్న మిగిలిన బాధ్యతలు అనేవి కూడా చక్కగా చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అటు ఇటు ఇటు అటు మిక్స్ చేస్తున్నాం. ఈ జపం తీసుకొచ్చి మన బాధ్యతల సమయంలో మధ్యలో చేసేస్తూ ఉన్నాము. మళ్ళీ జపం చేస్తున్నప్పుడేమో అయ్యో ఆ బాధ్యతలు ఎలా చేయాలి అని, బాధ్యతలు చేస్తున్నప్పుడేమో అయ్యో నేను జపం చేయలేకపోయానే అని, ఇదటు అది ఇటు ఇదటు చేసేసి మొత్తం మిక్స్ చేసేసి మనము ఎక్కడ కూడా మనసు పెట్టట్లేదు అనమాట.
సో అందువల్లనే అన్ని ఇన్కంప్లీట్ గా అనే టెన్షన్ తో చేసేస్తున్నాం అనమాట, ఫోకస్ ఉండట్లేదు మనకి. బట్ ఒక్కసారి కొంచెం ఈ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చి జీవితంలో టైం టు టైం డిసిప్లిన్ అనేది తీసుకొచ్చాం అనుకోండి. ఒక డిసైపుల్ కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ లేదు అంటే మాత్రం అచీవ్ చేయలేం, ముందుకెళ్ళలేం. సో ఈ అలవాట్లనేవి మనం అలవరుచుకుంటూ ముందుకెళ్ళామంటే ఖచ్చితంగా మనము చక్కగా భగవంతునితో కనెక్ట్ అయ్యే మార్గంలో ఛాలెంజెస్ అనేవి ఎక్కువ ఫేస్ చేయకుండా మన డే టు డే లైఫ్ కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం అనమాట. ఓకే, అర్థమైందా? Yes, Mataji. ఎస్ మాతాజీ. ఇక్కడ కొంతమంది గొప్ప గొప్ప డివోటీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. శ్రీల రూప గోస్వామి అయితే కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. 2 గంటలు నిద్రపోయి మిగిలిన సమయం అంతా కూడా భగవత్ సేవకే అంకితం చేసేవారు అనమాట. అఫ్ కోర్స్ మనం వారిని ఇమిటేట్ చేయలేము, ఇమిటేట్ చేయకూడదు కూడా. బట్ ఏంటి అంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఓకే, నేను కూడా నేను ఏదైతే కమిట్ అయ్యానో అది చేయడానికి ప్రయత్నం చేయాలి అనే ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి. అండ్ హరిదాస్ ఠాకూర్ అయితే మాత్రం రోజుకి 192 రౌండ్స్ చేస్తారు. 192. 16 మాలలకి మనకి ఎంత సమయం పడుతుంది చెప్పండి? 2 hours. 2 అవర్స్ పడుతుంది. 192 రౌండ్స్ అంటే 22 అవర్స్ పడుతుంది. 23 అవర్స్ పడుతుంది. సో అట్లా ఉంటారనమాట గొప్ప గొప్ప డివోటీస్. ఆఫ్ కోర్స్ మనం వాళ్ళని ఎట్లను కూడా ఇమిటేట్ చేయకూడదు. బట్ స్టిల్ తెలుసుకోవాలి ఏంటి అంటే ఎట్లా ఉంటారంటే, ఒక వ్యక్తి నిజంగా కృష్ణ చైతన్యాన్ని సిన్సియర్ గా తీసుకున్నారా లేదా, ఓకే అంత సిన్సియారిటీ లేదా అనేది ఒక్క క్వాలిటీతో మనం గుర్తించవచ్చు. ఏంటి అంటే అవ్యర్థ కాలత్వం, నెవర్ వేస్టింగ్ టైం. కాలాన్ని వ్యర్థంగా ఇది చేసేస్తున్నాడు, ఖర్చు చేసేస్తున్నాడు అంటే మాత్రం ఇట్ షోస్ అంత కమిటెడ్ గా లేరు అని చూపించేస్తున్నారు అనమాట. బట్ కాలాన్ని సిన్సియర్ గా సేవలో పెట్టాలి, నేను ఏదైనా శాస్త్రం తెలుసుకోవాలి, నా బాధ్యతల్ని చక్కగా భగవంతుని ప్రీత్యార్థం చేయాలి, భగవంతుని నామం అనేది సిన్సియర్ గా జపించాలి. టైం దొరికిందా నేను భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటాను, టైం దొరికిందా నేను ఏదైనా తెలుసుకుంటాను భగవంతుని గురించి, టైం దొరికిందా నేను ఏదైనా భగవత్ కథ వింటాను, టైం దొరికిందా నా బాధ్యతల మధ్యన ఇంకేదైనా భగవత్ సేవ చేసుకుంటాను, నేను చేసిన బాధ్యతల్ని కూడా భగవంతుని ప్రీత్యార్థం చేస్తాను. సో ఇలా మనం ప్రతి క్షణం కూడా ఏ విధంగా కృష్ణ సేవలో వినియోగించాలి అనే ఫోకస్ పెట్టినట్లయితే దెన్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్, అదొక సూచిక అనమాట. కృష్ణ చైతన్యాన్ని సిన్సియర్ గా, కృష్ణ చైతన్యంలో వీళ్ళు సిన్సియర్ గా ఉన్నారు అని చెప్పొచ్చు. బట్ టైం దొరికిందా ఏదైనా ప్రజల్ప మాట్లాడదామా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్ చేద్దామా, ఇంకా ఇంతకు ముందు నేను ఒక మార్నింగ్ సెషన్ లో చెప్పాను, అఫ్ కోర్స్ అది రికార్డింగ్ జరగలేదు. బట్ టైం వేస్ట్ అనేది ఎక్కువ ఎందుకు అవుతుంది తెలుసా? 4 విషయాల్లో అవుతుందంట. ఫస్ట్ విషయం ఏంటి అంటే గాసిప్. ఓకే, ఆర్ ఫస్ట్ విషయం ఫాల్ట్ ఫైండింగ్, ఇతరులలో తప్పులు ఎంచడం అనేది ఒక విషయం, దానివల్ల సమయం వృధా అవుతుంది. సెకండ్ విషయం, ఎంచిన తప్పుల్ని గాసిప్ లాగా చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇతరులతో కూర్చొని నీకు తెలుసా ఏం జరిగిందో, ఆయన ఇలాంటి వాడు, ఆవిడ ఇలాంటి వారు, సో ఇంత చేస్తున్నారు కానీ వాళ్ళు ఇలా లోపిస్తున్నారు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనము గాసిప్ చేస్తూ ఉంటాం కదా, ప్రజల్ప చేస్తూ ఉంటాం. సో అది సెకండ్ విషయం, అక్కడ చాలా టైం పోతుంది. థర్డ్ విషయం ఏంటి అంటే ఓవర్ స్లీపింగ్. ఓవర్ స్లీపింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇందాక అన్నాను కదా, ఓవర్ ఈటింగ్ చేసినప్పుడు ఓవర్ స్లీపింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ది ఏంటి అంటే డిస్ట్రాక్షన్స్. మన చేతిలో మన మొబైల్ ఉంటుంది చూసారా, అది బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ అన్నమాట. సో ఈ 4 విషయాలు మనం కంట్రోల్ చేయగలిగితే ఓల్డంత టైం వస్తుంది లైఫ్ లో. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే ఉన్నాయి డియర్ డివోటీస్. అయినప్పటికీ కూడా కొందరు చాలా అద్భుతంగా చేయగలుగుతున్నారు, బట్ కొందరమేమో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకు అంటే మనం ఈ 4 విషయాల్లో సమ్వేర్ టైం ని కోల్పోతున్నాం. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ. ఫోర్త్ వన్ మాతాజీ. ఫోర్త్ వన్ డిస్ట్రాక్షన్స్ మాతాజీ. మనకి మొబైల్ కానీ లేకపోతే ఎవరైనా మనుషులతో మనం ప్రజల్ప చేయడం కానీ ఇదంతా కూడా మనకి డిస్ట్రాక్షన్స్ కింద వస్తాయి మాతాజీ. ఓకే, మన మొబైల్లో సోషల్ మీడియా అవి చూస్తూ ఉంటాం కదా, షార్ట్స్ అని, రీల్స్ అని, ఆ పోస్ట్లని చూసేస్తూ ఉంటాం. అండ్ అవి ఎంత టెంప్టింగ్ ఉంటాయంటే ఒకటి చూసాక మళ్ళీ మనకి ఇట్లా స్వైప్ చేయాలి అని చెప్పి కోరిక కలుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇది చూద్దాం అని చెప్పి మనకి ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుంది అంటే జస్ట్ ఇప్పుడే కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి 2 షార్ట్లు చూద్దాంలే అన్న ఇదిలో పట్టుకుంటాము. ఒక్కొక్కసారి అయితే గంటలు అయిపోతాయి. అవునా కదా చెప్పండి, జరుగుతుందా అలాగా లేదా? Yes.
మాతాజీ అంతకు ముందు అలాగే ఉండేది మాతాజీ. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మాత్రం కాసేపు చూడగానే అమ్మ ఏంటి ఇలా చేస్తున్నావు అనే ఫీలింగ్ వస్తుంది మాతాజీ. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మన మొబైల్తో. ఎందుకంటే ఇవాళ రేపు మన పక్కన మనుషులు ఉండట్లేదు కానీ మొబైల్ మాత్రం మనతోనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనతోనే ఉంటుంది అనమాట. సో మనుషులతో పెద్ద డిస్ట్రాక్షన్ అనేది మనకు రావట్లేదు, కానీ మన చేతిలో మొత్తం ప్రపంచాన్ని తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. సో దాని దగ్గర మనం కూర్చున్నామంటే గంటలు 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 తినేస్తుంది. సో అసలు కొంతమందికి అయితే ఆ స్క్రీన్ టైం చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట. అంత ఉంటది స్క్రీన్ టైం అనేది. అంత టైము హ్యూమన్ లైఫ్ దొరికాక, ఇంత గొప్ప అవకాశం దొరికాక సమయాన్ని అంత వృధా చేసుకుంటున్నామంటే, అదే సమయాన్ని కరెక్ట్ మార్గంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంత రిజల్ట్స్ వస్తాయి ఆలోచించండి. సో ఆల్వేస్ మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన టైంని ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక్కొక్క క్షణాన్ని. ఇప్పుడు మనం డబ్బులు ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతాం, అవునా కదా? ఆలోచించండి. డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడతామా లేదా? ఇష్టం వచ్చినట్లు కొనేస్తూ ఉంటామా? కాదు కదా. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాం. అయ్యో డబ్బులు కొంచెం చూసుకొని వాడుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి చేస్తూ ఉంటాం. సేమ్ అదే జాగ్రత్త మన సమయం దగ్గరికి తీసుకొని రావాలి. అయ్యో నా సమయం ఇది. డబ్బులు ఓకే, ఇవాళ పోవచ్చు, మళ్ళీ రేపు తెచ్చుకోవచ్చు, కానీ ఒక్కసారి ఇవాళ 3rd ఏప్రిల్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటే, ఒక్కసారి నిద్రపోయి లేచాక సూర్యోదయం అయ్యాక మళ్ళీ 3rd ఏప్రిల్ రమ్మంటే వస్తుందా? ఇంకా చెప్పండి. 3rd ఏప్రిల్ 2026 వస్తుందా? రాదు మాతాజీ. రాదు. ఎంత చేసినా ఎంత గింజుకున్నా చివరి నిమిషాలు వచ్చాక నా దగ్గర నా బ్యాంక్ లో ఒక 10 కోట్లు ఉన్నాయి మీరు తీసుకోండి అని యమదూతలకి ఇచ్చి నాకు ఒక్క గంట సమయం ఇవ్వండి అంటే, ఒక్క గంట కాదు కదా, ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క క్షణం కూడా నీకు సమయం ఇవ్వమని అంటారు అనమాట. సో నిజంగా సమయం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఏదో ఒక ఫ్లైట్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలి, మనకి ఇంకా టైం అయిపోతుంది, ఒక్కొక్క నిమిషం మ్యాటర్ అన్నప్పుడు ఎంత విలువైంది సమయం అనేది ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తుంటాం, అవునా కదా? చెప్పండి. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉంటాము, మనం ఎంతో డబ్బులు పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటాం, ఫ్యామిలీ అందరం కలిసి ఏదో యాత్రకి తిరుపతికో ఎక్కడికో వెళ్ళడానికి మనం బుక్ చేసుకొని ఉంటాము. అండ్ ఎంత ప్రయత్నం చేసినా కానీ సంహో అట్లా ఇట్లా లేట్ అయిపోయింది, క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ లో ఉన్నాము, మధ్యలో ట్రాఫిక్ ఆగిపోయింది, ఒక్కొక్క క్షణం ఇంకా ఎంతసేపు క్లియర్ అవ్వాలి, వెళ్ళు దేవుడా ఎలాగోలాగా మేము ఎక్కాలి అని చెప్పి సమయం గురించి కంగారు పడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉంటారా లేదా ఏదో సమయంలో? మాతాజీ అదే ఇదిగా ప్రతి క్షణం మనం ఫీల్ అవుతూ ఉండాలి, అయ్యో నా సమయం వేస్ట్ అయిపోతుంది, దీన్ని నేను ఏదో విధంగా నా బాధ్యతల్ని చేయడంలో కానీ, నేను భగవంతుని సేవ అనేది అంటే మనం ఈ సాధనలో కానీ మనం పెడుతూ ఉండాలి. కానీ ఉత్తిగా మొబైల్ పట్టేసుకొని ఏవేవో చూస్తూ ఇంత సమయం వృధా చేసుకుంటే నాకు ఇది రమ్మంటే మళ్ళీ రాదే అని మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే సమయానికి విలువిస్తారో సమయం కూడా వారికి విలువిస్తుంది. బట్ ఎవరైతే సమయాన్ని వృధా చేసేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమి సాధించలేరు జీవితంలో. ఇంకా భక్తిలో ఇంకేం సాధించగలుగుతారో ఆలోచించండి. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మన దగ్గర ఉన్న గొప్ప వెల్త్ ఏంటి అంటే మన సమయం. మానవ జన్మలో మనకున్న సమయం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న గొప్ప సంపద. ఆ సంపదని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తాము అనే దాన్ని బట్టి మనము వృద్ధి చెందుతామా లేదా పతనం వైపు వెళ్ళిపోతామా అనేది మన చేతిలో ఉందన్నమాట. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్షణం వెచ్చిస్తున్నప్పుడు కూడా ఇది అవసరమా కాదా అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను కదా, మొబైల్ డిస్ట్రాక్షన్స్ నుండి బయటపడాలి అంటే బెస్ట్ థింగ్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసేయండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి మొబైల్ని ఒక ల్యాండ్ లైన్ లాగా వాడాలి. మొబైల్ని ఒక చోట పెట్టేసి నాకు అవసరం ఉందా, ఫోన్ వచ్చిందా, నేను దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ అక్కడే పెట్టేసి వచ్చేస్తాను. లేదు నేను ఎవరికైనా మెసేజ్ పంపించాలి ఏదన్నా ఉందా, అక్కడికి వెళ్తాను, మెసేజ్ పంపిస్తాను, నేను వచ్చేస్తాను. అట్లా మనం చాలా 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 జాగ్రత్తగా మనం సమయాన్ని అనేది ఇస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు అవ్యర్థ కాలత్వం అనేది మనం ఫాలో అవుతున్నట్టు అనమాట. వ్యర్థం చేయకుండా అవ్యర్థం, అది కరెక్ట్ పనికి ఉపయోగిస్తున్నట్టు. అలా చేయగలిగితేనే మనము ఏదైనా సాధించగలం. అండ్ ఎస్పెషల్లీ భక్తిలో కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, అవునంటారా కాదంటారా చెప్పండి. కరెక్ట్ మాత. ఈవెన్ డివోషన్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు మాతాజీ. మటీరియల్ గా తీసుకున్నా గానీ మైండ్ కూడా చాలా కూల్ గా ఉంటది. ఎగ్జాక్ట్లీ, మనం బ్లాంక్ గా ఉంచితే చాలా కూల్ గా ఉంటది మైండ్. వినరు మాతాజీ. అవును ప్రాబ్లం అదే ప్రభుజీ. యాక్చువల్ గా ఇవాళ రేపట్లో అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? ఆ డిస్ట్రాక్షన్స్. ఒకప్పుడు అట్లీస్ట్ మా చిన్న వయసులో మాకు ఇవేం లేవు కాబట్టి కూర్చొని చక్కగా
సిన్సియర్గా అంటే ఆ ఫోకస్ అనేది పెట్టేవాళ్ళం అనమాట. బట్ ఇవాళ చూసుకున్నట్లయితే 10-15 నిమిషాలు ఫోకస్ చేయడానికి కూడా కష్టపడిపోతున్నామంటే ఎంత దారుణం అయిపోతుంది ఆలోచించండి మన పరిస్థితి. ఎంత దారుణం అయిపోతుంది. ఇంకేం మాట్లాడతాం భక్తి మార్గం గురించి, మన ఇందులో కమిట్మెంట్ గురించి ఏం మాట్లాడతాం? మన అటెన్షన్ స్పాన్ అనేది తీసేస్తుంది అది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన రీక్రియేషన్, మొబైల్ ఎస్పెషల్గా రీక్రియేషన్ కింద వాడుతున్నామంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ కథ వినాలి అని అనుకున్నప్పుడు కృష్ణ కథ వినేసి ఫోన్ పక్కన పెట్టేసేయండి. బట్ ఇది బాగుంది, ఇంకేదో కింద సజెషన్ వచ్చింది, మళ్ళీ ఇంకేదైనా ఊరికే చూద్దాంలే అని చెప్పి మొదలు పెట్టామా గంటలు వెళ్ళిపోతాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా ఉండాలి మొబైల్ పట్టుకున్నప్పుడు మాత్రం. ఓకే, సో అలా మనం రెగ్యులేషన్స్ అనేవి పెడుతూ ఉండాలి. ఆహారంలో, నిద్రలో, మన యొక్క విశ్రాంతి తీసుకోవడానికి రీక్రియేషనల్ యాక్టివిటీస్ లో, అండ్ మన కర్మలలో కూడా మనము నియమితంగా ఉండాలి. మరి ఎక్కువ కష్టపడిపోయి ఏదో సంపాదించేయాలి అని చెప్పి ఎక్కువ కష్టపడాల్సిన ఇది లేదు. నియమితంగా ఓకే, శరీరాన్ని ఆత్మని కలిపి ఉంచడానికి నాకు ఎంతైతే ధనార్జన కావాలో అంతవరకు నేను ఫోకస్ చేస్తాను, బట్ మిగిలిన సమయం భగవంతునికి ఇస్తాను. ఇది తీసుకురావాలి మన లైఫ్ లో. బట్ జీవితం మనల్ని అలా ఆగనివ్వదనమాట, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఎంత ఉన్న వ్యక్తికైనా కానీ చాలే ఇంకా అనే ఫీలింగ్ వస్తుందా ఆలోచించండి. రాదు. మళ్ళీ ఇంకా ప్రయత్నం చేద్దాం, ఇంకొంచెం వస్తుందిలే, ఓకే నాకు బాగానే ఉంది, నా నెక్స్ట్ జనరేషన్స్ కి, ఆ తర్వాత జనరేషన్స్ కి కూడా రావాలి కదా. సో మన ఫ్యూచర్ ఏంటో మనకి క్లారిటీ లేదు కానీ, బట్ మన మనసు ఎప్పుడు కూడా ఇట్లా పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా మనం చేసే కర్మల్లో కూడా రెగ్యులేషన్ అనేది తీసుకొని రావాలి, నియమంగా ఫాలో అవుతూ ఉండాలి అక్కడ కూడా. ఓకే, సో ఈ శ్లోక మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా భయము ఉంది మాతాజీ, భయము మైదనం ఉందండి. ఒక్క నిమిషం. రక్షణ విషయంలో కూడా అంటే ఇది జనరల్ గా మనకి భాష్యంలో చెప్పారు కానీ అనువాదంలో మీరు చూసినట్లయితే ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మలు, ఇందులో మనము నియమాలు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే దేహ అవసరాలు ఇవన్నీ, ఆహార, నిద్ర, భయ, మైథున అనేవి దేహ అవసరాలు కాబట్టి యోగాభ్యాసమునందు పురోభివృద్ధికి ఆటంకము కలిగించును. వీటిల్లో రెగ్యులేషన్స్ లేవనుకోండి. రక్షణ అంటే ఇక్కడ మనకి బేసిక్ గా మనం రక్షణ కోసమే ధనాన్ని ఆర్జిస్తూ ఉంటాం. ఫ్యూచర్ లో నా లైఫ్ సెక్యూర్ గా ఉండాలి అని చెప్పి ధనార్జన చేస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా పరిమితులు దాటి వెళ్ళిపోయాం అనుకోండి, అది కూడా మన యోగాభ్యాసానికి ఆటంకం అవుతుంది. అండ్ మైథునం అనేది కూడా అది తెలిసిన విషయమే. ఓవర్ ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఓకే, సో ఎస్పెషల్లీ భక్తులుగా ఉన్నప్పుడు మాత్రం వారు ఎప్పుడు కూడా ఈ సెన్స్ ఎంజాయ్మెంట్ జోలికి వెళ్లకుండా, ఓకే గృహస్థ జీవనంలో ఉన్నారు, కృష్ణ చైతన్యంతో కూడిన శిశువుకి మనం జన్మనివ్వాలి అని అనుకున్న దానికి మాత్రమే మైథున ప్రక్రియ అనేది వాళ్ళు ఫాలో అవుతూ దానికి రెగ్యులేషన్స్, నియమాలు అనేవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ యోగాభ్యాసంలో చక్కగా పురోభివృద్ధి చెందగలుగుతారు. బట్ అలా కాకుండా ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నామంటే మాత్రం అవి నియమాలు అనేవి తప్పేసినట్లు. అండ్ అటువంటి లైఫ్ స్టైల్ అనేది మనం యోగాభ్యాసానికి ఎప్పుడు కూడా సరికాదు. ఓకే, నెక్స్ట్ 641 శ్లోక. క్లియరా ఈ శ్లోక? ఎస్ మాతాజీ, క్లియర్. మొదట్లో నేను కృష్ణ చైతన్యంలోకి అంటే స్టార్ట్ చేశాక మార్నింగ్ అంత ఎర్లీగా లేచే అలవాటు అయితే లేదనమాట. సో 16 రౌండ్స్ చేయాలి అంటే రోజంతా చేస్తున్నట్లే ఉండేది. అక్కడ టైం దొరికితే చేద్దామా, ఇక్కడ టైం దొరికితే చేద్దామా, అలానా అలానా, మధ్య మధ్యలో ఎక్కడెక్కడ టైం దొరుకుతుందో అట్లా చేద్దాం. అసలు చూసుకున్నట్లయితే పొద్దు నుండి రాత్రి దాకా మాల పట్టుకొని అదే చేస్తున్నట్లు ఉంటుంది తప్ప ఇంకా మిగిలిన పనికి టైం తీయలేకపోతుంటాను అనమాట. దాని తర్వాత అర్థమైంది, ఓకే ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఊరికే ఇవ్వలేదు మనకి ప్రాసెస్. మార్నింగ్ ప్రోగ్రామ్ అని మార్నింగ్ మంగళారతి చేసేసుకొని అటెస్టెడ్ 16 రౌండ్స్ చేసేసుకునే ఇది, ఆ స్ట్రక్చర్ అనేది ఊరికే ఇవ్వలేదు అనమాట. అది ఎప్పుడు కంప్లీట్ చేసేసుకుంటేనే ప్రశాంతంగా చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు లెట్స్ సే నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక రౌండ్ చేసుకుంటాను అని చెప్పి ఉంటే ఫోకస్ అక్కడ ఎన్ని విజిల్స్ వచ్చాయి అని దానిపైన వెళ్తూ ఉంటుంది తప్ప నామం పైన ఉంటుందా నాకు చెప్పండి.
ఉండదు కదా. సో ఇట్లాంటివన్నీ కొంచెం మనం సిన్సియర్ గా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. అఫ్ కోర్స్ బిగినర్స్ కి మాత్రం ఎలాగోలా మీరు ప్రయత్నం చేయండి. ఆ టైంలో అయినా కానీ భగవంతుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని ఎంకరేజ్ చేస్తాము. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇందులో మనం కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్ళాలి అనే కమిట్మెంట్ చూపించాలంటే మాత్రం రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావాలి. సో నైట్ త్వరగా నిద్రపోవడం, మార్నింగ్ త్వరగా లేవడం, ఆహారాన్ని నియమంగా తీసుకోవడం, భగవంతునికి నివేదన చేసింది ప్రసాదంని తీసుకోవడం, అండ్ మన రిక్రియేషనల్ హ్యాబిట్స్ లో కూడా చాలా జాగ్రత్తగా వీలైనంత రీక్రియేషన్ కి కూడా భగవత్ సంబంధంగా రీక్రియేషన్ అనేది చేయండి. ఏదైనా కీర్తన్ వినడం కానీ, ఏదైనా క్లాస్ వినడం కానీ, మీకు ఇంకా బాగా అలసిపోయారు, విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది, సంభవం మనకి అలవాటు ఏంటంటే మొబైల్ తీసుకొని ఏదో ఒకటి చూసేస్తాం. అలా కాకుండా ఏదైనా ఒక కీర్తన్ పెట్టేసుకొని ఆ కీర్తన్ వింటూ నేను కొంచెం సేపు ఒక 15-20 మినిట్స్ పడుకుంటాను, అలా వింటూ పడుకుంటాను. అక్కడ కూడా మనం ఒక నియమిత పద్ధతిలో మనం రీక్రియేషన్ అనేది చేసుకున్నామంటే మాత్రం సో మన చేతన అనేది ఫిక్స్డ్ అప్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్ 641 శ్లోక రిసైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః ఉషిత్వా శాశ్వతీ సమాః ఉషిత్వా శాశ్వతీః సమాః ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే 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 ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే యోగభ్రష్టోభిజాయతే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఈ శ్లోక అనువాదం చదివే ముందు దీని కంటెక్స్ట్ చూడడానికి కొంచెం ముందు శ్లోకాలు చూద్దాం. అర్జున క్వశ్చన్ అడుగుతారు, ఆ క్వశ్చన్ చూసి సో అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగి గమ్యమెట్టిది. సో అర్జున క్వశ్చన్ వచ్చింది, సరే కృష్ణ నువ్వు చెప్తున్నావు యోగ పద్ధతిని చేయమని చెప్తున్నావు, ఇక్కడ అష్టాంగ యోగా చెప్తున్నావు, సో మనకి అడవికి వెళ్ళిపోయి అంతా చేయాలి అని చెప్పి చాలా డీటెయిల్స్ ఇచ్చావు ఇందులో. బట్ ఒకవేళ ఆయన ఈ పద్ధతిని తీసుకొని కొంత దూరం ముందుకు వెళ్ళాడు, ఆ మార్గంలో ముందుకు వెళ్ళాడు, బట్ అయినప్పటికీ కూడా మధ్యలో ఏవో లౌకిక భావనలు, ఏవో మనకి భౌతికమైన విషయాలకు ఆయన అట్రాక్ట్ అయిపోయి ఈ ఆత్మానుభూతి మార్గాన్ని త్యజించినట్లయితే, అంటే విడిచిపెట్టినట్లయితే మరి ఆయన యొక్క స్థితి ఏంటి, ఆయన ఎటువంటి గమ్యాన్ని పొందుతారు అని అడుగుతారు. అంటే అర్జున క్వశ్చన్ ఏంటంటే అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఎటు కూడా సక్సెస్ రాకుండా మిగిలిపోతాడా అని క్వశ్చన్ ఇక్కడ అడుగుతారు. ఓ మహానుభావుడైన ఓ కృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైతొలగిన అట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చోటను స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. సో జనరల్ గా వస్తుంది కదా క్వశ్చన్, ఓకే నన్ను ఒక మార్గం తీసుకోమని చెప్పారు, సంహౌ ఏదో కారణం చేత మధ్యలో ఏదో భౌతిక విషయాలకు అట్రాక్ట్ అయిపోయి నేను ఆ మార్గాన్ని వదిలేశాను, ఆధ్యాత్మిక
మార్గాన్ని వదిలేశాను. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇటు ఆధ్యాత్మికంగా సక్సెస్ అవ్వట్లేదు, భౌతికంగా కూడా నేను సక్సెస్ అవ్వకుండా అట్లా మిగిలిపోతాం అటు ఇటు కాకుండా అని అర్జున క్వశ్చన్ వచ్చింది. కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఓకే, ఓ కృష్ణ, ఈ సందేహాన్ని సంపూర్ణంగా తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇంకెవరునూ కనబడుటలేదు. సో నువ్వే నాకు తెలుపు తండ్రి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. సో శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. సో ఫస్ట్ కృష్ణ క్లారిటీ ఇస్తున్నారు అనమాట. ఒక్కసారి ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టుకున్న తర్వాత ఏదో ఒక కారణం చేత ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన వినాశనం అనేది పొందడు అని చెప్తున్నారు అనమాట. అయితే చెప్తూ మనకి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఈ శ్లోకాల్లో ఇస్తున్నారు. కంటెక్స్ట్ అర్థమైందా? ఎస్ మాతాజీ. సో ఇప్పుడు ఏమంటున్నారు అనేది చూద్దాము. సో ఎవరు చదువుతారు? కమలాకుమారి మాతాజీ శ్లోక చదువుతారా? మోహిని మాతాజీ మీరు చదువుతారా శ్లోక? ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీం సమాహ. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. స్వప్న మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ, ధన్యవాద ప్రణామం మాతాజీ. ఉత్తీర్ణుడు కాని యోగి, యోగభ్రష్టుడు, పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించి పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. స్వర్ణలత మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం చదవండి. కొంచెం కింది కనగా మాతాజీ. యోగ భ్రష్టులను ఒక్క నిమిషం. యోగ భ్రష్టులను 2 తరగతులుగా విభజింపవచ్చును. ఒకటి స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందిన వారు. 2 దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందిన వారు. స్వల్పకాల యోగాభ్యాసం చేసే పిమ్మట పతితుడైన యోగి పుణ్యజీవులను ప్రవేశించుటకు అనుమతింపబడు ఉన్నత లోకములను చేరును. అక్కడ దీర్ఘకాలము నివసించిన పిమ్మట తిరిగి ఈ లోకం నందు పవిత్రమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబమున గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించును. ఇది చదవాలన్నమాట. అది ఈ అధ్యాయం చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణ చైతన్యము నందు పరిపూర్ణత్వమును పొందుటయే యోగాభ్యాస వాస్తవ ప్రయోజనము. కానీ దీర్ఘకాలము యోగములను అభ్యసింపజాలక భౌతికాకర్షణములచే ప్రభావితులై యోగమునందు ఉత్తీర్ణులు కాలేని వారికి భగవానుని కృపచే వారి భౌతిక వాంఛలను తృప్తి పరుచుకుని అవకాశం ఇవ్వబడును. అటు పిమ్మట వారికి పవిత్ర కుటుంబమున గాని లేదా సంపన్నుల గృహమున గాని సుఖము జీవించుటకు అవకాశము కల్పింపబడును. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొను తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చును. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాతాజీ. సో అర్జున అడిగిన క్వశ్చన్ ఏంటంటే, యోగాభ్యాసాన్ని మొదలు పెట్టారు బట్ లౌకిక విషయాలకి అట్రాక్ట్ అయిపోయి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేసిన వ్యక్తి యొక్క గమ్యస్థానం ఏమవుతుంది? యోగాభ్యాసము అంటే అష్టాంగ యోగమనా లేకపోతే భగవంతుడి తాలూకా ధ్యానానికి సంబంధించిన యోగమా? ఇక్కడ ముందు మనకు క్లారిఫై కావాల్సింది. యాక్చువల్ గా ఇది అన్ని యోగాలకి వర్తిస్తుంది ప్రభుజీ. సో అష్టాంగ యోగానికి వర్తిస్తుంది, భక్తి యోగానికి వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. సో ప్రతి దానికి అన్నమాట. ఏ యోగ పద్ధతి అయినా, జ్ఞాన యోగ కానీ ఏ పద్ధతులైనా భగవంతునికి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం మొదలుపెట్టి ఏదో ఒక కారణం చేత సగంలో వదిలేస్తాడు. ఆయన వదిలేసినప్పుడు ఎటువంటి స్థితికి చేరుతారు అన్నప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఒకవేళ ఒక వ్యక్తి కొంతకాలం మాత్రమే యోగాభ్యాసం చేసి ఆయన పతనం చెందారనుకోండి, అది ఫస్ట్ కేటగిరీ.
అండ్ ఒక వ్యక్తి చాలా కాలం యోగాభ్యాసం చేశారు, ఆ తర్వాత పతనానికి గురయ్యి ఈ మార్గాన్ని వదిలిపెట్టారు అనుకోండి. అంటే ఆ తర్వాత ఏదో విషయాలకి అట్రాక్ట్ అయ్యి ఈ మార్గాన్ని వదిలిపెట్టారు. మరి ఆయన స్థితి ఏంటి అనేది సెకండ్ కేటగిరీ. 2 కేటగిరీస్ లో చెప్తున్నారు కృష్ణ. ఫస్ట్ ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా నాశనం అనేది జరగదు అని చెప్పేస్తూ ఎట్లా ఈ కేసెస్ అనేవి చెప్తూ ఫస్ట్ కేసులో ఏం జరిగింది, సెకండ్ కేసులో ఏం జరిగింది అని చెప్తున్నారు. సో కొంతకాలం మాత్రమే యోగాభ్యాసం చేశారు, ఆ తర్వాత లౌకిక విషయాలకి అట్రాక్ట్ అయిపోయి వదిలేశారు. ఆ వ్యక్తికి ఏమైతుంది అంటే భగవంతుడు నువ్వు యోగాభ్యాసాన్ని మొదలుపెట్టాక కూడా నీకు సంహౌ ఈ భౌతికమైన విషయాల్లో ఆనందం ఉంది అని నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా, నీకు ఎట్లాంటి ఆపర్చునిటీ ఇస్తానంటే నువ్వు వెళ్ళు, మళ్ళీ భౌతికమైన విషయాల దగ్గర చాలా సంవత్సరాలు ఎంజాయ్ చేయి. అందుకని వారికి ఏంటంటే స్వర్గలోకాలు ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే సో పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన తరువాత విధవ పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. సో ఫస్ట్ పుణ్యలోకాలు ఇస్తారు, ఆ పుణ్యలోకాల్లో చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. సో ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో ఐదర్ పవిత్రుల కుటుంబంలో, అంటే ఏ ఫ్యామిలీలో అయితే కొంచెం వాల్యూస్ విలువలు అనేవి పాటిస్తూ ఉంటారో, పుణ్యకర్మలు చేయడము, కొంచెం దాన ధర్మాలు చేయడం, అట్లాంటి కుటుంబాలు ఉంటాయి కదా, అటువంటి కుటుంబంలో అయినా జన్మనిస్తారు, లేదా ధనవంతుల కుటుంబంలో అయినా కానీ జన్మనిస్తారు. సో ఎందుకు ఇలా చేస్తున్నారు కృష్ణ అంటే ఈ వ్యక్తి కొంతకాలం యోగాని అభ్యసించి ఆయనకి ఏం కలిగింది అంటే ఓకే నేను ఇది చేస్తున్నాను కానీ సంథింగ్ నేను మిస్ అవుతున్నాను, నేను ధనార్జన చేయడంలోనో లేకపోతే ఇంకేదైనా సంపాదిస్తే ఇంద్రియ తృప్తిలో కూడా అయినా ఇంద్రియ తృప్తిలోనైనా సరే ఇంద్రియ తృప్తి అనేది రెగ్యులేటెడ్ గా ఉంటే పర్లేదు ప్రభుజీ. బట్ ఏంటంటే అవి నియమాలు అనేవి తప్పేసి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు భగవంతుడు ఛాన్స్ ఇస్తారనమాట. నువ్వు అనుకుంటున్నావు కదా ఓకే ధనార్జనలోనో ఫ్యాన్స్ ని సంపాదించడంలో అంటే మనం ఏమంటారు ఫేమస్ అవ్వడంలో గానీ అట్లా నువ్వేదో ఆనందం వస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నావు కదా, బట్ ఒకసారి వెళ్ళు అక్కడ అనుభవించు, ఫైనల్ గా నువ్వే తెలుసుకుంటావు అక్కడ నిజమైన ఆనందం లేదు అని తెలుసుకునే స్థితిని కల్పించడానికి భగవంతుడు ఆయనకి ఎన్నో సంవత్సరాలు పుణ్యలోకాల్లో జీవించే అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ పవిత్రుల కుటుంబంలో గాని ధనవంతుల కుటుంబంలో గాని పుట్టించే అవకాశాన్ని ఇస్తారనమాట. సో అక్కడ మళ్ళీ వాళ్ళు ఆ యోగా పద్ధతిని కొనసాగిస్తూ ముందుకెళ్తారు. సో మనసులో ఆ చిన్న కల్మషం కలిగింది కదా, ఓకే భగవంతుని పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేయడంలో కూడా ఆనందం ఉంది అని అనుకున్నాడు, అది తీయడానికి భగవంతుడు ఈ మార్గాన్ని ఇచ్చారు. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే చాలా కాలం యోగాభ్యాసం చేశారు, బట్ లౌకిక విషయాలకి అట్రాక్ట్ అయిపోయారు. బట్ అటువంటి వ్యక్తికి ఏం చేస్తారంటే కృష్ణ మళ్ళీ జ్ఞానుల కుటుంబంలో కానీ లేదా భక్తుల కుటుంబంలో కానీ జన్మనిస్తారు. ఎందుకంటే నువ్వు చాలా కాలం అభ్యాసం చేసావు కదా, సో అభ్యాసం చేసావు సంభవం నీకు ఇంకా కొంచెం ఏదో అనుభవించాలి అని ఇది ఉంది కాబట్టి నువ్వు పలానా భక్తుల కుటుంబంలో కానీ పలానా జ్ఞానుల కుటుంబంలో కానీ పుట్టి నీకు ఏదైతే అనుభవించాలి అని నువ్వు పతనం చెందావో అక్కడ అది అందులో ఆనందం లేదని తెలుసుకొని మళ్ళీ స్ట్రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే హెడ్ స్టార్ట్ అనమాట, చిన్నప్పటి నుంచే భగవద్ భక్తి చేసుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తారనమాట. ఇది మనకి నెక్స్ట్ శ్లోకాలో ఉంది 6.42లో ఉంది. అయితే కృష్ణ చెప్తారు ఈ బర్త్ భగవద్ భక్తుల కుటుంబంలో జన్మించడం అనేది మాత్రం అత్యంత రేరెస్ట్ థింగ్ అంటారనమాట. చూడండి కొంతమంది భక్తులు పిల్లలైతే డివోటీస్ ఫ్యామిలీలో పుడతారు పిల్లలు, వాళ్ళు చిన్నప్పటి నుంచే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే డివోటీస్ అంటే వాళ్ళు ప్రసాదమే తీసుకుంటూ ఉంటారు, ఎల్లప్పుడూ భగవంతుని గురించే వింటూ ఉంటారు, భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటారు, ఇంట్లో డిస్కషన్స్ అంతా భగవంతుని గురించే ఉంటాయి. సో వాళ్ళు ఒక్కసారి పుట్టాక ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఆ ఇదితో నిండిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్ గా తీసేసుకోగలుగుతారా లేదా చెప్పండి, ఫాస్ట్ గా తీసేసుకుంటారు, చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళగలుగుతారు అనమాట. సో ఇవాళ మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారంటే వాళ్ళకి ఇంకా పట్టుమని 10 ఏళ్ళు 12 ఏళ్ల వయసు కూడా ఉండదు, భగవద్గీత పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, భగవంతుని గురించి చెప్తూ ఉంటారు. ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం అంతా అంటే వాళ్ళు సంహౌ లాస్ట్ జన్మల్లో యోగాభ్యాసాన్ని చేశారు, బట్ అది ఇన్కంప్లీట్ గా అవ్వడం వల్ల మళ్ళీ భగవంతుడు అవకాశం ఇచ్చి భక్తుల కుటుంబంలో పుట్టించి ఆ ఏదైతే ఇంక్లినేషన్ ఉంటుందో అది కంటిన్యూ చేస్తారనమాట భగవంతుడు, అది తీసేయరు. ఆ ఇంక్లినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఆ హెడ్ స్టార్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో అలా భగవంతుడు మనం ఏదైతే మార్గాన్ని పట్టుకున్నామో ఈ మార్గంలో పతనం చెందకుండా మనలో వచ్చిన చిన్న చిన్న ఇంప్యూరిటీస్ ని కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ మార్గంలో ముందుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తారనమాట. సో అర్జునాస్ క్వశ్చన్ ఏంటి అంటే పతనం చెందుతాడా, ఆయన అటు కాకుండా ఇటు కాకుండా పోతాడా అంటే ఒక్కసారి ఈ మార్గాన్ని పట్టుకున్న వ్యక్తి
అటువంటి స్థితికి ఎప్పుడు కూడా వెళ్ళడు. ఖచ్చితంగా నేను ఆయనకి కలిగిన కోరికని తీరుస్తూ ఆయన మళ్ళీ ఇదే మార్గంలో ముందుకెళ్లేలాంటి అవకాశాలు కల్పిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకం మనకి అది చెప్తుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మాతాజీ. నెక్స్ట్ మనకి 6.47 ఉంది, బట్ అది కొంచెం పెద్ద శ్లోక, భక్తి గురించి వస్తుంది. అది భక్తికి మన నెక్స్ట్ చాప్టర్స్ కి అదే ఇంట్రడక్షన్ శ్లోక అన్నమాట. అది నెక్స్ట్ క్లాస్ లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే స్వల్ప పుణ్యం అంటే ఈ 2 తరగతులు ఉన్నారు. కొద్దిగా ప్రగతి సాధించి పతనం చెందిన వాళ్ళు బ్రాహ్మణ వంశంలో కానీ వాళ్ళు వ్యాపారస్తుల వంశంలో జన్మిస్తారు మాతాజీ. ధనికుల కుటుంబంలో కానీ పవిత్రుల కుటుంబంలో అని చెప్తారు అనమాట. పవిత్రులు అంటే బేసిక్ గా అక్కడ మనం కొంచెం విలువలు పాటించే ఫ్యామిలీస్ మాతాజీ. ఇప్పుడు హ్యూమన్ సొసైటీలో కూడా కొందరు ఎంత అథీస్టిక్ గా ఉంటారంటే కొన్ని ఫ్యామిలీస్ అసలు భగవంతుడిని నమ్మరు, ధార్మికంగా బ్రతకాలి అని ఫోకస్ ఉండదు, అట్లా ఏముండదు కదా. బట్ యోగాను అభ్యసించి కొంత స్వల్పకాలం చేసినప్పుడు భగవంతుడు ఎటువంటి జన్మ ఇస్తారంటే, ఏ ఫ్యామిలీలో అయితే కొంచెం ధార్మికమైన విలువలు ఉంటాయో, నలుగురికి సహాయం చేయాలి అనే ఇది ఉంటుందో, కొంచెం పుణ్యకార్యాలు చేయాలి అనే ఇంక్లినేషన్ ఉంటుందో, అటువంటి ఫ్యామిలీస్ లో జన్మనిస్తారనమాట. బట్ ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసి అన్సక్సెస్ఫుల్ అయిన వ్యక్తికి మాత్రం మనకి జ్ఞానులు లేదా భక్తుల కుటుంబంలో జన్మనిస్తారు. ఇది చాలా చాలా అరుదు అని అంటున్నారు, భగవంతుడే అంటారు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక డౌట్ అడగొచ్చా? అడగండి ప్రభు. అది యాక్చువల్ గా నిన్న శ్రీమద్ భాగవతం క్లాస్ లో డౌట్, మరి గురూజీ టైం సరిపోక నేను అడగలేకపోయాను. మనకి 14 లోకాలు చెప్తారు కదా, ఆ మధ్యలో ఉన్నది భూలోకం కదా, మీదవన్నవి ఊర్ధ్వలోకాలు అంటారు, కింద దాన్ని అంటారు కదా. శివుడు అనేది కిందనున్న లోకాల్లో ఉంటున్నట్టుగా నిన్న ఆ మీనింగ్ అలా వచ్చింది. ఏంటి మాతాజీ? ఎవరు? లార్డ్ శివ. ఓకే, అది యాక్చువల్ గా ఊర్ధ్వలోకాల్లో ఉండేటట్టుగా కదా రావాలి. నిన్న ఎందుకో ఆ చార్ట్ చెప్పేటప్పుడు నాకు అలా అనిపించింది, ఈ భూలోకం కింద లోకాల్లో శివ భగవానుడు ఉంటాడు అన్నట్టుగా నాకు అలా అనిపించింది. లేదు ప్రభు, మీరు గోలోక చాట్ చూసినట్లయితే సదాశివ లోకం అని చెప్పి మొత్తం ఈ 14 లోకాలకి పైన ఉంటది ఆయన లోకం. ఓకే, మరి ఎందుకో నిన్న గురూజీ చెప్పేటప్పుడు నాకు అలా అనిపించింది. మరి ఎందుకో అది నాకు ఆ ఇన్ఫరెన్స్ ప్రాపర్ గా అర్థం కాదని నేను అడగలేకపోయాను. ఓకే, యాక్చువల్ గా మేబీ నేను క్లాస్ అయితే వినలేదు, కానీ దాంట్లో శివుడు కూడా ఎక్స్పాండ్ అవుతారు ప్రభు. ఆయన రుద్రునిగా అట్లా డిఫరెంట్ ఎక్స్పాన్షన్స్ తీసుకుంటారు. రుద్రునిగా వచ్చినప్పుడు ఏమైతుంది అంటే, ఆయన ఈ ఏమంటారు, ఈ గణాలు ఉంటాయి కదా, ఎవరైతే ఇంకా శరీరాలు తీసుకోకుండా తిరుగుతూ ఉంటారో వారికి లార్డ్ శివ ఏమంటారు షెల్టర్ ఇస్తూ ఉంటారు. కాబట్టి వారితో పాటు మేబీ కింద లోకాల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ సదాశివ లోకం అనేది మాత్రం మనకి ఈ 14 లోకాలన్నిటికీ కూడా పైన ఉంటుంది ఒక చాట్లో చూస్తే. మరొక డౌట్ మాతాజీ, ఇప్పుడు గోలోకము వైకుంఠము ఒకటే అంటారు కదా, బ్రహ్మలోకం అనేది ఒక్కొక్కసారి ఆ టెర్మినాలజీ అక్కడ కూడా వాడుతుంటామా బ్రహ్మలోకం అని? లేదు, వాడరు ప్రభు, వైకుంఠ లోకాలనే అంటారు. బ్రహ్మలోకం అనేది మనకి మీరు చెప్పిన 14 లోకాల్లో హైయెస్ట్ లోకం బ్రహ్మలోకం, సత్యలోకం అన్న బ్రహ్మలోకం. అల్టిమేట్ వైకుంఠం ఆర్ గోలోకమే కదా. అంతే. బ్రహ్మలోకం అంటే ఆధ్యాత్మిక జగత్తు కాదు, అది భౌతిక జగత్తులోనే ఉంది. ఫిలాసఫీలో అప్పుడప్పుడు బ్రహ్మలోకము కూడా మీనింగ్ లో అనిపిస్తుంది. టాప్ ఎక్కడ అంటే భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం టాప్. బట్ భౌతికం ఆధ్యాత్మిక జగత్తులు చూసుకున్నట్లయితే వైకుంఠ లోకాల్లో అది కూడా గోలోకం అనేది టాప్ మోస్ట్ అంటారు. రెండు డౌట్స్ ఉన్నాయి, నేను అడగలేకపోయాను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ జపం చేస్తున్నారా? ఎక్కువ సార్లు అవ్వట్లేదు. ఓకే, మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేయండి ప్రభు. అది పర్లేదు, అంటే సడన్ గా ఒకసారి మనం పెంచలేము, అలవాట్లేంది కాబట్టి. మిగిలిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారండి జపం? చేస్తున్నా మాతాజీ, 16 మాలలు చేస్తున్నా నేను. ఓకే, హరిబోల్. మాతాజీ. ఓకే, ఎవరైనా చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? పర్లేదు, అంటే ఒకవేళ చేయట్లేదు అంటే చెప్పండి, దాంట్లో తప్పేం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చేస్తున్నారు ప్రభుజీ, మీరు చేస్తున్నారని నాకు తెలుసు, మీరు ఇంతకుముందు రిపోర్ట్స్ పంపించేవారు కదా. ఇంకెవరైనా చేయకుండా ఉన్నారా ఈ గ్రూప్ లో? మాతాజీ, నేను 10 మాలలు చేస్తున్నాను. నా పేరు సూర్యకుమారి. ఎస్ మాతాజీ, వెరీ నైస్.
మాతాజీ నేను ఏకాదశి చేయట్లేదు. ఏకాదశికి మా ఒక్క మాల మా పెంచుకోమన్నారు కదా, అట్లా పెంచుకున్నాం మాతాజీ. చేస్తాను మాతాజీ. మొన్ననే మా బావగారు చనిపోయారు. నా అటు ఇటు తిరగడమే సరిపోతుంది. ఓకే ఓకే చేయండి. తను బాగాలేకుండా హాస్పిటల్లో ఉండే చేస్తాను. ఓకే షూర్ మాతాజీ. ఇంకెవరైనా మాతాజీ అసలు ఒక్క స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, నేను కొద్దిగా కంటిన్యూ చేస్తాను మాతాజీ. కొద్దిగా అంటే డైలీ అనుకున్న కౌంట్ అవుతలేదు మాతాజీ. ఓకే అయితే కౌంట్ కొంచెం తగ్గించుకోండి ప్రభు. కౌంట్ కొంచెం తగ్గించుకొని, కమిట్మెంట్ కొంచెం తగ్గించుకొని దానికి ఫిక్స్ అవ్వండి ఫస్ట్. ఇప్పుడు మీరు 8 మాలలు అనుకొని ఉంటారు, మేబీ మీరు 6 చేయగలుగుతున్నారు అనుకోండి. అంటే నేను 6 ఒక రోజు చేస్తానని 10 ఫిక్స్ అవుతున్నాయి, అవ్వండి. ఒక రోజు 2 అవుతున్నాయి. 10 2 కాదు ప్రభు. మీరు ఒక పని చేయండి, 4 చేస్తానని పెట్టుకోండి. 4 చేస్తానని పెట్టుకొని ఈ 4 మాలలు నెక్స్ట్ ఒక 2 months కంటిన్యూస్ గా చేయండి 4 చేస్తానని. సో అప్పుడు ఏమైతుంది అంటే మీకు మీ పైన ఒక చిన్న నమ్మకం వస్తుంది ప్రభుజీ. సో 4 మాలలు నేను రోజు చేస్తున్నాను, ఇంకొక మాల పెంచుకోగలను అని మీ పైన మీకు ఆ ఫెయిత్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మీరు ఇట్లా ఒక రోజు 10, ఒక రోజు 16, ఒక రోజు 1 అలా చేశారనుకోండి, అసలు నా కెపాసిటీ ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. మీ కెపాసిటీ మీరు 10 చేయగలుగుతున్నారు అంటే కెపాసిటీ ఉంది, కానీ 2 దగ్గర ఆగుతున్నారంటే సమ్వేర్ కొంచెం ఆ రోజు మేనేజ్ చేయలేక ఆగుతున్నారు. సో 4 పెట్టండి, 4 చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా నెక్స్ట్ 2 months చేయండి, ఆ తర్వాత ఇంకొక మాల పెంచండి. అట్లా చేయండి. ఫిజికల్ ఫిట్నెస్ కి ప్రయారిటీ ఇస్తే ఇక టైం సరిపోదు మాతాజీ. గ్రౌండ్ కి వెళ్ళే అలవాటు ఉంటే 1.5 గంట అంతా అక్కడే అయిపోతుంది. అది కొంత మిగతా అవి మనకు ఆల్రెడీ అలవాటు కొన్ని ఉంటాయి కదా, రెగ్యులర్ గా మేము చదువుకునే కొన్ని ఉంటాయి కాబట్టి అది ఇది 2 అనేసరికి ఎక్కువ చేయలేకపోతున్నాం అంతే, అంతకన్నా ఏం లేదు. బట్ ఇట్ ఇస్ అవర్ రెగ్యులర్ లైఫ్. ప్రేయర్ అనేది మాత్రం రెగ్యులర్ హ్యాబిట్. మెల్లగా టైం తీయగలగాలి ప్రభు. అది మనం ఎట్లా ఆలోచిస్తూ ఉండాలి, ఎక్కడ నేను టైం వేస్ట్ అయిపోతుంది అనేది చూసుకొని తీయగలుగుతూ ఉండాలి. కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండండి. నేను ఇందాక చెప్పిన 4 విషయాలు ఉన్నాయి కదా, వాటిల్లో కొంచెం ఫోకస్ చేస్తే అది ఉండదు కూడా. అవి ఫోకస్ చేస్తే కొంచెం టైం వచ్చేస్తుంది. ఫైన్. అయితే అందరూ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా గుడ్ చేస్తున్నట్లయితే గుడ్, కంటిన్యూ చేయండి. అలానే ఆపకండి జపాన్ని. ఒక్కొక్కసారి కొంచెం లైఫ్లో అటు ఇటు సిచ్యుయేషన్స్ అయినప్పుడు కొన్ని మాలలు అటు ఇటు అవుతూ ఉంటాయి, బట్ స్టిల్ ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. సో దట్ కొంచెం ముందుకెళ్లే కొద్దీ మీకు నేను కూడా చేయగలను అనే ఫెయిత్, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మీకు. అది అవసరం మనకి. నేను 16 చేస్తున్నాను కానీ మధ్య మధ్యలో ఒకసారి మిస్ అవుతున్నాయి, మళ్ళీ అవి కవర్ చేసుకోవాలంటారా? ఇప్పుడు మీరు కమిట్ అయిన నెంబర్ కి కవర్ చేసుకోవాలి మాతాజీ. మీరు ఎంత కమిట్ అయ్యారో అది చెయ్యట్లేదు అంటే మాత్రం బెస్ట్ థింగ్ అది కవర్ చేసుకోవాలి. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ ఒక 2-3 days లో కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మాతాజీ. పెండింగ్ రౌండ్స్ రాసుకొని చేయండి. కొంచెం ఆటంకాలు అవుతున్నాయి. ఏకాదశి నాడు మాత్రం ఖచ్చితంగా 20 మాలలు చేస్తాను. ఒక రోజు కొంచెం తక్కువ అవుతున్నాయి. అయితే మాత్రం నేను కొంచెం లేడీస్ అంతా గ్యాదరింగ్ చేస్తున్నాను నా ఇస్కాన్ గురించి చెప్పడానికి. మా ఇంటికి వస్తున్నారు, అదొకటి ప్రోగ్రామ్ లో కొంచెం ఇది అవుతుంది. ఇంకోటి పిల్లలు కూడా సండే పెట్టుకున్నాను. పిల్లలందరికీ హరే కృష్ణ మందిరం చెప్పిస్తూ మన చిన్న చిన్న కథలుగా చెప్తూ వాళ్ళకు కొంచెం ప్రసాదం పెడుతూ పిల్లలకు చేస్తున్నాము. ఈ 2 ప్రోగ్రామ్స్ మా కోడలు నేను చేస్తున్నాము. అట్లా కొంచెం మాల తక్కువ అవుతుంది. యాక్చువల్గా అలా అవ్వకుండా చేయగలగాలి, మేనేజ్ చేయగలగాలి. సమ్వేర్ ఎక్కడో టైం అనేది లీక్ అయిపోతూ ఉంటది. ఆ టైం అనేది మీరు క్యాచ్ చేసి పట్టుకొని అది జపాన్కి ఇవ్వగలిగితే మేనేజ్ చేయగలుగుతారు. చాలా మంది డివోటీస్ మనకి లక్ష్మీ మాతాజీ, లలిత సఖి మాతాజీ ఇప్పుడు మనకి మార్నింగ్ జపా సెషన్స్ తీసుకుంటారు కదా, మాతాజీ వర్క్ చేస్తారు, మాతాజీ ఇంట్లో పనులు చూసుకుంటారు, మాతాజీ తన సాధన చేసుకుంటారు, మాతాజీ క్లాసెస్ తీసుకుంటారు, సర్వీసెస్ ఉంటే వస్తారు, అన్ని చేస్తారు. గోవర్ధన్ ప్రభుజీ కూడా, గోవర్ధన్ ప్రభుజీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుండి వస్తారు. చాలా సర్వీసెస్ అంటే చాలా సర్వీసెస్ చేస్తుంటారు. టెంపుల్కి వెళ్ళి చేస్తూ ఉంటారు, యాత్రలు చూసుకుంటూ ఉంటారు, దీక్ష రిలేటెడ్ గా చూసుకుంటూ ఉంటారు, టెంపుల్ సర్వీసెస్ చూస్తూ ఉంటారు, అండ్ వైష్ణవి ఫోరం వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, అండ్ దాంతోపాటు ఆయన సాధన చేసుకుంటూ ఉంటారు, ఆయన బుక్స్ చదువుతూ ఉంటారు, అండ్ మన క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో బేసిక్ గా మనం ఎక్కడ లోపిస్తున్నామంటే
చాలా మంది డివోటీస్ అన్ని చేయగలుగుతున్నారు. బట్ మనం ఎందుకు ఒక్క పని యాడ్ చేస్తే దీనికి ఇవ్వలేకపోతున్నాము అంటే, మనం ఒక్కసారి మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఒకసారి గమనించుకోవాలి. ఎక్కడ లోపిస్తున్నాను నేను? ఏం తేడా వస్తుంది? ఓకే. ఓకే. వాళ్ళు కొంచెం మేబీ ఏజ్‌లో కొంచెం యంగ్ ఉండొచ్చు. కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఉండుండొచ్చు. వాళ్ళు అన్ని సర్వీసెస్ చేస్తుండొచ్చు. బట్ అయినప్పటికీ మనం మన స్థితికి, మన యొక్క పరిస్థితికి ఫీజిబుల్‌గా ఏదైనా సర్వీస్ తీసుకున్నాం. అయినప్పటికీ కూడా మాలలు తగ్గించేస్తున్నామంటే సమ్‌వేర్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలా అవ్వకూడదు. ఓకే మాతాజీ. ఓకేనా? నేను చూసుకోండి. ఎక్కువ కవర్ చేస్తున్నా. కాకపోతే ఒక్కోసారి తక్కువ అవుతున్నాయి. అంటే ఇది అదే. మీకనే కాదు. జస్ట్ జనరల్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నన్ను కూడా నేనది ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఓకే. నేను ఫ్రైడే వస్తే నాకేమైతది అంటే, అఫ్‌కోర్స్ ఇప్పుడు ఫ్రైడే మన కేవలాష్టకం క్లాసెస్ జరుగుతున్నాయి. యూజువల్‌గా ఫ్రైడే అయితే నాకు మార్నింగ్ సెషన్ ఉంటది, ఈవినింగ్ సెషన్ ఉంటది. సో, మార్నింగ్ సెషన్ చెప్పి ఈవినింగ్ సెషన్‌కి నేను కొంచెం మధ్యలో మళ్ళీ టైం తీసి ప్రిపేర్ అయ్యి అండ్ 16 రౌండ్స్ చేసుకొని అండ్ వీటితో పాటు నేను ఏదైతే బుక్ చదువుతున్నానో ఆ బుక్ చదువుతూ, ఇంట్లో బాధ్యతలనేవి చూసుకుంటూ అన్నీ చేసుకోవాలంటే కొంచెం హెక్టిక్‌గానే అనిపిస్తది ఆ రోజు. మార్నింగ్ క్లాస్ చెప్పాలి, ఈవినింగ్ క్లాస్ చెప్పాలి, ఈవినింగ్ క్లాస్ ప్రిపేర్ అవ్వాలి, 16 రౌండ్స్. మార్నింగ్ క్లాస్ చెప్తున్నాను కాబట్టి మార్నింగ్ నాకు 16 రౌండ్స్ అవ్వవు. సో, రౌండ్స్ పెండింగ్ అంటే మార్నింగ్ అవ్వవు కాబట్టి అండ్ ఇమ్మీడియేట్‌గా క్లాస్ అయిపోయిన వెంటనే పనిలోకి వెళ్ళిపోవాల్సొస్తది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అనేది ప్రిపేర్ చేయాల్సుంటది. ఒకసారి అదంతా ప్రిపేర్ చేసాక కొంచెం బాడీ అలసిపోయినట్లుంటది. మార్నింగే లేస్తాం కాబట్టి. సో, అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తది. ఆ టైంలో జపం చేయలేం. సరే ఒక్క 15, 20 నిమిషాలు, ఒక అరగంట అలా పవర్ నాప్ ఏసి లేద్దాం అనిపిస్తది. ఆ తర్వాత లేచాక సో, జపం అనేది ఏమైతుంది లేట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇంతలో మళ్ళీ ఇంకేదైనా బాధ్యతలొచ్చాయనుకోండి, ఆ రోజు అది కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. సో, సమ్‌వేర్ మనం అలవాటు లేక అలా అయితూ ఉంటుంది గానీ, బట్ డేని చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి మాతాజీ. ప్లాన్ చేసుకుంటూ ఎలా తీయాలి అనేది మనం కొంచెం శ్రద్ధ పెడితే మాత్రం మేనేజ్ చేయగలుగుతాం. ఓకేనా? దాంతో పాటు మనకి గురు, కృష్ణ, వైష్ణవుల కృప కూడా కావాలి. బట్ స్టిల్ మన ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉంటే కృప అనేది తోడవుతది. నీ కృప ఇవ్వండి మాతాజీ. నేనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మాతాజీ బ్లెస్సింగ్స్, కృపని. మేము ఎక్కువ పాతాళంలో ఉన్నాం. లేదు లేదు మాతాజీ, అలా ఏం కాదు. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే All కృష్ణ right. మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే వెల్ క్లోజ్ ది సెషన్ టుడే. ఓకే. సో, త్వరగా నిద్రపోండి, త్వరగా నిద్ర లేవండి, త్వరగా జపం చేయండి. సో, ఇవాళ మనం చెప్పుకున్నాం కదా క్లాస్‌లో, అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू माताजी and प्रभुजी. हरे कृष्ण, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. हरे कृष्ण माता, दंडवत प्रणाम. धन्यवाद प्रणाम. हरे कृष्ण.